మెగాస్టార్ చిరంజీవి లాంటి శిఖరానికి నట వారసుడిగా పరిచయమై తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి స్టార్డమ్ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొని సత్తా చాటుతున్నాడు. అయితే ఒక విషయంలో మాత్రం తన తండ్రి చిరంజీవికి చరణ్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేడు. 2007లో వచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్కి హీరోగా పరిచయమైన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక హీరోగా చేసిన రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ హిట్ అందుకొని సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత రచ్చ, నాయక్ ఎవడు, ధ్రువ వంటి విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. రంగస్థలంతో భారీ బ్లాక్ బస్టర్ సాధించడమే కాకుండా తనలోని అసలు సుశీలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇలా సినిమాకి చరణ్ తన స్టార్డమ్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. అయినప్పటికీ ఒక విషయంలో ఆయన పట్ల మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. అదేంటంటే చిరంజీవితో పోలిస్తే చరణ్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవి ప్రైమ్ టైం ఉన్నప్పుడు చేతి నిండా సినిమాలు ఉండేలా చూసుకున్నారు. రోజుకి 2 షిఫ్టులు పనిచేస్తూ ఒకేసారి పలు సినిమాల షూటింగ్లు పూర్తి చేసేవారు. ఏడాదికి కనీసం అరడజన్ నుంచి డజన్ సినిమాలు విడుదల చేసేవారు. అందుకే రాజకీయాల కారణంగా 8 ఏళ్లు సినిమాలకు దూరమైనప్పటికీ తన తోటి అగ్ర నటులకు సాధ్యం కాని విధంగా 150కి పైగా సినిమాలు చేశారు. స్టార్ కి ఎన్నో కమర్షియల్ లెక్కలు ఉంటాయి. వాటిని దాటుకుని చిరంజీవి లాంటి బిగ్ స్టార్స్ 150కి పైగా సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. అయితే స్టార్డమ్ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ సినిమాల కౌంట్ విషయంలో మాత్రం చాలా వెనుకబడిపోయాడు. 17 ఏళ్ల సినిమా కెరియర్లో చరణ్ నుంచి ఇప్పటిదాకా 14 సినిమాలే వచ్చాయి. అంటే ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ముందు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలని భారీ బడ్జెట్తో మేకింగ్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నెలలు సంవత్సరాలు తరబడి తెరకెక్కుతున్నాయి. దీంతో ఏడాదికి ఒక్క సినిమా విడుదలైతే గగనమే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ లెక్కన రామ్ చరణ్ తన కెరియర్లో మొత్తం 50 సినిమాలు చేసినా గొప్పే. ఇక 100 సినిమాలు అనే మాట అయితే ఆలోచించకపోవడమే ఉత్తమం. ఏది ఏమైనా తన తండ్రి నుంచి వేగంగా సినిమాలు చేసే గుణాన్ని కూడా చరణ్ అలవర్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయం మెగా అభిమానుల్లో ఉంది.